కాసేపు కొట్టండి. ఉపాధ్యక్షులకి అలాగే కేసీపీ యూనిట్ హెడ్ వెంకటరమణ గారికి, సీనియర్ మేనేజర్ రాఘవేంద్రరావు గారికి, మున్సిపల్ చైర్మన్ అదర్ సాహెబ్ గారికి, కమిషనర్ వేణుబాబు గారికి, దాస్ గారికి, కృష్ణవేణి గారికి, దుర్గారావు గారికి, అలాగే కళాకారుల తరఫున అది కార్యక్రమాన్ని ఇచ్చేసిన వెంకటేష్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. సొంత లాభం కొంత మానం, సాటి మనిషికి సాయపడు అని చెప్పేసి ఒక కళ అన్నాడు. ఆ స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సమాజంలో ఉన్న అన్ని వర్గాలని కూడా అదే పిలిపిస్తున్నారు. నీ సాటివాడికి సాయపడమని చెప్పేసి, నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగినంత, మరి కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న మనిషికి సాయం చెయ్యి అని చెప్పి ఒక గొప్ప ప్రేరణని కలిగించడమే మరి ముఖ్య ఉద్దేశం. అందరూ చెప్తారు పోతా ఏమి కట్టుకొని పోమని, కానీ ఉన్నప్పుడు నువ్వు చేసిన మంచి పనులు నీ దాతృత్వమే నీ తర్వాత కూడా ప్రజల మధ్యలో మిగులుతాయి. అందుకే ఆయన సమాజంలో అన్ని వర్గాల మనకు ఇంటి పక్కన వాళ్ళకి ఇరుగు పొరుగు కూడా మనం చేసే ప్రతిదీ కూడా మరి అలాంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు చేతనైన సాయం మరొకరికి చేయటమే ఇంకో ఉద్దేశం. అందరూ లక్షలు కోట్లు పంచలేదు, కానీ అవసరానికి ఒక మనిషిని ఆదుకోవడం అనేది ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు సమాజంలో నెలకొంటున్నాయి. తల్లిదండ్రుల్ని కూడా అది దిక్కులేని వాళ్ళగా చేస్తున్న పరిస్థితి. నిజంగా చెప్తా ఉన్నాను, ఈరోజు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సామాజిక పెన్షన్ పథకం కానీ ఈరోజు పేదలకి, ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు రాకపోతే చాలా మంది వృద్ధ దంపతుల అవ్వాతాతలు రోడ్ల మీద అడుగుకునే పరిస్థితి. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు.
ఆ తర్వాత గత ప్రభుత్వంలో 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా 4000 చేశారు. అంటే ఎవరైతే మరి రెక్కలు లేకుండా ప్రేమించే గుణం బిడ్డలకి లేనాడు మరి రోడ్డున పడే పరిస్థితి. చాలా మంది ఈరోజు ఆ 4000 పెన్షన్ ఉంది కాబట్టి భద్రంగా ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ, ఇది కాదు ప్రజలందరూ కూడా బాగుండాలని ఈ P4కి పిలిపించారు. కాబట్టి అందరూ అన్నీ జరగకపోవచ్చు, కొంతమంది అయినా ముందుకు రావచ్చు. ప్రతి గమ్యం కూడా ఒక్క అడుగుతో మొదలవుతుంది. మనం ఒక్కసారి 100 అడుగులు వేసి 100 కిలోమీటర్లు చేరుకోలేం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఈరోజు కేసీపీ యాజమాన్యం వారు సహృదయంతో ఈరోజు మీకు ఇచ్చేశారు. రేపు మనం చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా చేద్దామనే ఆలోచన కలగవచ్చు. విద్య లేని వాడు వింత పశువు అన్నాడు. ప్రతి మనిషికి విద్య అంటే ఒక ఉర్దూ నేర్చుకోవడమే కాదు, ఏదో ఒక పని పాట మనం తెలుసుకొని ఉండాలి. అలాగే ఒక విద్య మీరు నేర్చుకుంటే అది మీ జీవితానికి ఒక భరోసా. ఏ రోజు కష్టం వచ్చినా నేను బతకగలను అనే ఒక మనోధైర్యాన్ని ఆ విద్య మీ గుండెల్లో నింపుతుంది. కాబట్టి పెద్ద మనసుతో కేసీపీ యాజమాన్యం వారు అందించిన సహకారాన్ని మీరందరూ అందుకున్న తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కుట్టు కార్యక్రమంలో మెళకువలు తెలుసుకొని